हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सुरदिन्दविकासमन्दः सुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। सन्निधिं क्रियात्। शुक्लां ब्रह्म विचारसार परमाम् आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिका विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदाम्। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। सन्निधिं क्रियातु। బ్రహ్మణే నమః। ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నాము. కఠోపనిషత్తు పూర్తయిపోయింది. ఈశోపనిషత్తుకు వచ్చాం. సహజంగా ఈ 10 ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఈశోపనిషత్తు, కఠోపనిషత్తు. ఎలా అయినా సరే మొత్తం మీద 10 ఉపనిషత్తులు పూర్తి చేయటం అది. ఈ ఉపనిషత్తులు చెప్పుకుంటే ముందుగా మొట్టమొదటగా ప్రారంభంలో వేదము దాని గురించి కొంచెం పునర్విమర్శ చేసుకొని ఇందులో పోతాం. ఏమిటంటే దీనిలో వేదం అనేటువంటి మాట అందరికీ తెలిసిందే. వేదం, ఈ వేదం అనేటువంటిది 4 వేదములు అనేటువంటి విషయం తెలిసిందే. ఋగ్వేద సామ అథర్వ వేదములు. ఈ వేదములు ప్రతి వేదములోనూ 4 భాగాలు ఉంటాయి. 4 భాగాల్లో మంత్రభాగం మొదటిది, రెండోదేమో బ్రాహ్మణము, మూడోది ఆరణ్యకము, నాలుగోది ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అనేటువంటివి వేదంలో చివరిగా ఉంటాయి కాబట్టి వేద అంతము అని అన్నారు, వేదాంతము అన్నారు ఈ ఉపనిషత్తుల్ని. ఇకపోతే వరుసగా ఒకటి మంత్రభాగం గురించి ఏముంటుంది అని అంటే దానిలో కేవలం యజ్ఞయాగాధికృతులు చేయటానికి తగినటువంటి మంత్రాలు ఉంటాయి అందులో. అది ఏంటంటే మొదటి భాగం, దాన్ని మంత్రభాగము అంటారు, మంత్రభాగం అంటారు. రెండవది ఏమిటంటే బ్రాహ్మణములు. ఇది బ్రాహ్మణములు అనేటువంటి రెండో భాగం. అది ఈ బ్రాహ్మణములో ఏముంటుందని అంటే ఈ మొదటి భాగంలో ఉన్న మంత్రములకు అర్థములను వివరించటం ప్రధానంగా, వాటి వినియోగం, వాటిని ఎట్లా వినియోగించాలి, వాటి యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఇటువంటివన్నీ కూడా బ్రాహ్మణంలో ఉంటాయి. ఇది రెండో భాగం అన్నమాట ఇది. అలానే యజ్ఞం ఏ విధంగా చేయాలి అనేటువంటి యజ్ఞముకు సంబంధించినటువంటివన్నీ కూడా, ఈ యజ్ఞానికి సంబంధించి ఇటుకలు పేర్చడం ఎన్ని ఉంటుంది చూసారు, ఇదంతా కూడా ఆ శాస్త్రం అన్నమాట. ఇది బ్రాహ్మణములో ఉంటాయి. ఇది రెండో భాగం. ఇక మూడో భాగం ఏముంటుందంటే ఆరణ్యకములు అని ఉంటాయి. ఆరణ్యకములు అంటే అరణ్యములో ఉండి అధ్యయనం చేసేటువంటివి అనమాట. అరణ్యములో ఉండి ఆరణ్యకములు అంటారు వాటిని. ఈ ఆరణ్యకములు ఏంటంటే వానప్రస్థాశ్రమంలో పనికొస్తాయి. అంటే మొదటిది మంత్రభాగమును బ్రాహ్మణములు అనేటువంటిది గృహస్థాశ్రమానికి సరిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు వానప్రస్థము. వానప్రస్థం అంటే వనములో ఉండటం అనమాట. వనములో ఉన్నప్పుడు ఉపాసించదగినటువంటివి అని అర్థం అనమాట. మనకి ఉదాహరణగా వనములో ఉన్నటువంటి ఉపాసించదగినటువంటిది యజురారణ్యకం. యజురారణ్యకంలోదే ఇప్పుడు మనకు ఆలయంలో చెప్పిన మంత్రపుష్పం, అదేనా నారాయణ సూక్తం అని అంటారే, అది యజురారణ్యకంలోది అనమాట. అది అలానే మనకి శ్రీ సూక్తం ఉందనుకోండి, ఇది కూడా ఆలయాల్లో చదువుతుంటాయి. ఇదేమో ఋగ్వేదంలో నుంచి వచ్చినటువంటి సూక్తం అనమాట. ఇవన్నీ ఈ సూక్తాలన్నీ ఆ వేదాలకు సంబంధించినవి అవి వచ్చినాయి అనమాట. ఇవన్నీ ఆరణ్యకంలో పుట్టినాయి. ఇవన్నీ అరణ్యములో ఉండి ఉపాసించదగినటువంటివి అని అర్థం అనమాట.
వీటిని ఆధారంగా చేసుకొని పక్కన చివరిది ఉన్నటువంటి ఉపనిషత్తులు వచ్చినాయి. ఈ ఉపనిషత్తులు 4వ భాగం ఇది. ఈ ఉపనిషత్తుల్లో ఏం చెబుతున్నారంటే పరమాత్మ తత్వాన్ని గురించి చెబుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు మంత్రపుష్పం చెప్పే దానిలో చూడండి, దానిలో నీవార సూకవత్తన్వి పీతాభస్వత్యనూపమా తస్యా శిఖాయ మధ్య అని ఈ విధంగా పరమాత్మ తత్వాన్ని గురించి ఉన్నది. ఇది అంటే ఇది ఆరణ్యకంలో ఉన్నది. వీటిని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ క్రమంగా ఆ ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోయినాయి. ఉపనిషత్తులు ఒక విశేషమైన అంటే ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతుంటాయి నెమ్మదిగా ఒక్కొక్క దానిలోంచి ఎక్స్పాండ్ అనమాట, వివరణతోటి వెళుతుంటాయి. ఇవి చివరికి వెళ్ళినటువంటి లాస్ట్ ఇంక ఇదే చివరిదైనటువంటి మెట్టు. ఈ వేదానికి చివరి మెట్టు ఉపనిషత్తు, దీన్నే వేదాంతము. అక్కడ బ్రహ్మతత్వం చెప్పారు. ఆ బ్రహ్మతత్వం పైన ఉన్నది, కింద ఉన్న ఈ మెట్లు. అన్నిటికన్నా పైన ఉన్నటువంటిది సుప్రీం ఏమిటంటే బ్రహ్మతత్వాన్ని, పరబ్రహ్మము. కాబట్టి ఇవన్నీ చేసేది ఎవరి కోసం అంటే పరబ్రహ్మాన్ని దర్శించడం కోసం, ఆ మెట్టు ఎక్కడం కోసం. అట్లా ఇవి ఎట్లా ఉంటాయి అంటే మొట్టమొదట ఈ ఉపనిషత్తుల్లో మొట్టమొదటి చెప్పారు మంత్రభాగం యజ్ఞయాగాది క్రతువులు అనే. ఇవన్నీ అయిన తర్వాత ఉపనిషత్తు పట్టుకోమని చెప్పారు. ఈ విషయాన్ని దీన్ని మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలోనే వచ్చింది. జన్మాద్యస్యేతః దగ్గర అక్కడ వస్తుంది. కాబట్టి చివరిదైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని బోధిస్తూ ఉంటుంటాయి. ఈ ఉపనిషత్తులకి వేదాంతములు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. వేదాంతములు లేక బ్రహ్మ విద్య, ఇటువంటి పేర్లు. అది ఉపనిషత్తులు మొత్తం 1008 అన్నారు, కానీ 108 మాత్రం కనబడుతున్నాయి. 108. ఇక్కడ ఈ 108 కూడా ఒక విశేషం, అష్టోత్తర శతం. మనం ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ అష్టోత్తర శతం చేస్తుంటాం. అంటే అర్థం ఏమిటి? 108 ఉపనిషత్తుల్లో ఉన్న బ్రహ్మమును నేను ఉపాసిస్తున్నాను ఈ మంత్రంతో అని, అది అర్థం. అష్టోత్తర శతం అంటే అది అసలు అర్థం. ఈ అందరూ అష్టోత్తర శతం పెడుతుంటారు చూడండి, అది అసలు మూలం ఏమిటంటే బ్రహ్మతత్వము అష్టోత్తర శతంలో ఉందిరా అని అర్థం. అది అష్టోత్తర శతం అంటే ఉపనిషత్తుల యొక్క సారం అంతా, కానీ ఈ మంత్రాన్ని ఉపయోగించి చెబుతున్నాను అని అర్థం. అది అందుకోసమనే అష్టోత్తర శతం ఎందుకు పెట్టారు, 107 పెట్టకూడదు 110 పెట్టకూడదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ప్రశ్న. 108 అనమాట. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉపనిషత్తుల గురించి చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైనవి చెప్పడానికి ఏమిటంటే శంకరాచార్యులు వారు ఈ 10 ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు. ఈ వీటిల్లో ప్రధానంగా అత్యంత ప్రధానమైనది బ్రహ్మతత్వం. ఈ 10 ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మతత్వం ముఖ్యంగా అంటే ఇంకా ఉన్నాయి అనుకోండి, ముఖ్యంగా ఈ 10 ఉపనిషత్తుల్లో ఉన్న ఈ బ్రహ్మతత్వమే బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఉన్నది. బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఉందన్నమాట ఇది. అనగా ఈ ఉపనిషత్తులు 10 అర్థమైతే అప్పుడు అది అర్థమవుతుంది. ఉపనిషత్తు ఏం అర్థం కాకపోతే మన సూత్రం అర్థం కాదు, అది అర్థం. అది ఉపనిషత్తులు బేస్ అనమాట. ఉపనిషత్తుల నుంచి సమన్వయం చేసుకొని వ్యాసుల వారు 555 సూత్రాలు రాశారు. అది బ్రహ్మసూత్రములు. అందుకనే బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటిగా తత్తు సమన్వయాత్ అనేటువంటి ఒక సూత్రం వస్తుంది. తత్తు సమన్వయాత్, ఆ ఉపనిషత్తులన్నింటినీ సమన్వయపరుస్తూ నేను ఈ బ్రహ్మసూత్రాలు చెబుతున్నానని, అదనమాట. ఇకపోతే ఈ 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరిహి, ఐతరేయంచ, ఛాందోగ్యం, బృహదారణ్యకం. ఇవి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల్లో కఠ పూర్తి చేశాం. అయితే ప్రస్తుతం శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఈశోపనిషత్తుకు వస్తున్నాం. ఈ ఈశోపనిషత్తు అనేది ఈశావాస్యం అన్న ఈశోపనిషత్తు అన్న ఒకటే. ఈ ఈశోపనిషత్తు దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఇకపోతే ఉపనిషత్తు అనేటువంటి ఒక పదాన్ని మనం అధ్యయనం చేస్తే ఏమిటి దీని యొక్క అర్థము అని అంటే ఉపనిషత్. ఉపనిషత్ ఉప అంటే అర్థం ఏమంటే దగ్గర. దగ్గర అంటే ఏమిటనమాట, గురువు గారికి దగ్గర అని అర్థం అనమాట. ఆ గురువు గారి దగ్గర ఉండి నీ అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని పొందటము, శ్రవణం ద్వారా, షత్ అంటే శ్రవణం ద్వారా పొందటము అనేటువంటి అర్థాలు మన వాళ్ళు చెప్పారు.
ఇవి ఇలా పొందితే చివరికి నీకు గతి ఏమొస్తుంది అని చెబుతున్నారు. ఆ గతి ఏమిటంటే అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షగతి వస్తుంటుంది. ఇది అర్థం. అది గతి. అంటే ఉపనిషత్తును అధ్యయనం చేస్తే నీకు వచ్చేటువంటి గతి ఏమిటి అనగా మార్గం ఏమిటి అంటే అజ్ఞానం అనేది మనలో నశించి జ్ఞాన దీపం వస్తుంది. జ్ఞాన దీపేన భాస్వతే, అది ఇక్కడ విశేషం. అందువలన ఆ జ్ఞాన దీపం కోసం అనమాట మనం అజ్ఞానం అనేటువంటి చీకటి పోతే జ్ఞానం అనే దీపంతో ఆ దారినే మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. అందుకోసమని ఉపనిషత్తు అని అర్థం అన్నమాట. అలానే ఈ ఉపనిషత్తులకు శాంతి మంత్రములు అనగా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్కటి శాంతి మంత్రం అనేటువంటివి ఉన్నాయి. ఈ శాంతి మంత్రం చదివి అప్పుడు ఉపనిషత్తు చదువుతారు. అలానే ఈ శుక్ల యజుర్వేదానికి సంబంధించిన శాంతి మంత్రము ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది మంత్రం. ఇది ఏమిటంటే ఇది చాలా గొప్ప విశేషంగా ఉన్నది ఈ మంత్రంలో. సహజంగా పూర్ణం అనేటువంటి దానికి అర్థం ఏం చెబుతున్నారంటే అసలు దీనిలో ముందు సైన్స్ చెప్పుకొని దానిలోకి వద్దాం. ఏమిటంటే ఒకటి వేసాం అంకె. మనకి దీనిలో సంఖ్య అని మనకి దేనిలో వచ్చిందని అంటే చెప్పుకుంటున్నాం. తర్కశాస్త్రంలో వచ్చే సంఖ్య నిత్యం అని చెప్పారు. ఒకటి పక్కన సున్నాలు చేరిస్తే అప్పుడు మనకు పెరిగిపోతుంటుంది. ఒక 17 సున్నాలు చేరిస్తే ప్రత్యేకమైన ఒక అంకె వస్తుందని ఈ విధంగా ఒకటి పక్క సున్నా చేరిస్తే 10 అవుతుంది. ఇట్లా ఈ విధంగా. కానీ ఇందులో ఒకటి అనేటువంటి నిత్యం అనేటువంటిదే పరబ్రహ్మ స్వరూపం. నిత్యం అనేటువంటిది ఒకటి. అయితే ఈ ఒకటి పక్క సున్నా చేర్చడం అనేది సున్నాని పూర్ణం అంటారు. ఇక్కడ విశేషం ఉంది. ఏమిటంటే సున్నాని కనుక్కున్నది ఎవరో దేశస్తులు ఎవరో చెబుతారు. కాదయ్యా, సున్నాని కనుక్కుంది మా వేదంలోనే ఉన్నది. సున్నా అనేది సున్నా అంటే ఏంటంటే శూన్యము, పూర్ణము. ఇది మొత్తం పూర్ణం. ఈ బ్రహ్మాండం అంతా పూర్ణం. పెద్ద సున్నా చిన్నది చేసుకుంటూ వస్తే సున్నాగా కనబడుతుంది. దాన్ని ఇంకా సూక్ష్మం చేస్తే అదేమవుతుంది, అణువు అవుతుంది. అది అర్థం, అణువు. అట్లా అనమాట. అది అందువలన ఈ పూర్ణం కాబట్టి ఈ పూర్ణం అనేటువంటిది అది పెద్ద బ్రహ్మాండము. అది చెప్పలేనంత పెద్ద సున్నా, ఒక గుండ్రంగా ఉన్నటువంటి ఒక ఇదనమాట. అదే అధహ. అధహ అంటే పరమాత్మ అని అర్థం. అధశబ్దంతో పరమాత్మని చెప్తున్నాడు. అది ఆ పరమాత్మ పూర్ణుడు, అది అర్థం. పూర్ణుడు, ఎక్కడా ఏమీ లోపం ఎక్కడా లేదు ఆయనకు. సంపూర్ణుడు ఒకటి. ఆ పూర్ణములోంచి ఇదం పూర్ణం, ఈ పూర్ణములో నుంచి పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే, పూర్ణము నుండి పూర్ణము తీసిన ఇక మిగిలేదేమిటి, మరలా పూర్ణమే మిగులుతుంటుంది. ఒక సున్నాలో నుంచి 10 సున్నాలు తీస్తే మళ్ళీ సున్నాయే మూలం ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి ఏమిటనమాట, ఎన్ని సున్నాలు తీసినా గాని, ఎన్ని పూర్ణాలు తీసినా గాని ఆ పూర్ణానికి ఏమాత్రము తక్కువ లేదు. ఆ పూర్ణం ఎప్పుడు నిండుగానే ఉంటుంది. ఎన్ని సున్నాలు తీసుకున్నా గాని ఆ పూర్ణము అంటే ఆ పరబ్రహ్మము అలానే ఉంటుంది. ఆ సున్నా నుంచే మొత్తం ఆ అఖిలాండ కోటి ఉంటుండే బ్రహ్మాండములు అనేటువంటివి అన్ని కూడా ఒక సున్నా నుంచి అన్ని వచ్చేసినాయి. ఆ సున్నా మాత్రం ఏమీ తగ్గదు. ఆ వచ్చినటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక రంగా చెప్పాలంటే ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి సృష్టి అని చెప్పడానికి ఆ పరమాత్మను పూర్ణంతో చెబుతున్నాడు. అది ఆ పూర్ణమైనటువంటి ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటివి ఇవి మొత్తం అన్నేనని. ఆ పరమాత్మ పరిపూర్ణుడు అని. ఈ లోకం కూడా పరిపూర్ణము. పరిపూర్ణుడైనటువంటి భగవంతుని నుండే పరిపూర్ణమైనటువంటి ఈ లోకం వచ్చింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణతను తీసివేసిన తర్వాత ఇంకా పరిపూర్ణాలు ఇంకా అనేకమైనటువంటి మిగులుతూ ఉంటుంటాయి. అది అర్థం. ఇప్పుడు ఒక విశేషం చెబుతా.
మనకందరికి పూర్ణం అనేటప్పటికీ వెంటనే స్వీట్ పదార్థం దగ్గరికి వెళ్ళిపోతాం, పూర్ణం. కానీ ఇది ఇక్కడ ఏంటంటే ఇది కరెక్టే. ఇది ఏమిటో తెలుసండి, ఇది శుభకార్యముల సందర్భంలో తప్పనిసరిగా పూర్ణం చేసి తీరాలి. ఇప్పుడు మన శుభకార్యాల్లో మనం చేస్తుంటాం కొన్ని కొన్ని పదార్థాలు, అవన్నీ బ్రహ్మతత్వాన్ని చెప్పేవి అవన్నీ. అందుకే అది గుండ్రంగానే ఉంటుంది కదా అపూర్ణం అనగా ఏమిటనమాట, అది చేసేది పరమాత్మకు మనం సమర్పిస్తాం, సరే. అది ఏమిటంటే దాన్ని చూసి పరమాత్మ పూర్ణముడా, ఇదిరా పూర్ణం పరమాత్మ అనేటువంటి భావాన్ని మనం తినేటప్పుడు పూర్ణమద పూర్ణమిదం అని అనుకుంటే అప్పుడు వాడికి బ్రహ్మతత్వం తెలిసినటువంటిది. అది అర్థం. మనం తినే పదార్థాల్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్నది. జాగ్రత్తగా అన్నింటిలో కనుక కనిపెడుతుంటుంటే తెలుస్తుంటుంది. కొన్ని గుండ్రంగా ఉంటాయి, బూరెలు ఇవన్నీ అన్ని ఏమిటనమాట, ఒక విశేషం అనమాట ఇది అనమాట. అది ఏంటనంటే గుండ్రంగా ఉండేటువంటిది పూర్ణమైన అర్థం, అది అంతే. ఇవన్నీ పూర్ణము అనగా భగవత్ తత్వము అని చెప్పటం అనమాట. అది అనగా మనం తినే ఆహార పదార్థాల దగ్గర కూడా అట్లా ఉంటుంది, ఇది ఒక విశేషం అనమాట. అలా అలా చెబుతూ ఇంకా పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి దీన్ని మనం ఈశోపనిషత్తు పూర్తయ్యేదాకా వృత్తిలో చదువుకుంటాం, లేకపోతే శుక్ల యజుర్వేదం ఏదైనా మొదలు పెట్టుకుంటా చదువుతుంటాం. ఇది కాకుండా మనం ఎప్పుడైనా సరే ఈ ప్రవచనాల సందర్భంలో కానీ దీన్ని కూడా ఉపయోగించడానికి ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి ఈ శాంతి మంత్రం, పూర్ణమద పూర్ణమిదం ఇది అనేటువంటిది చాలా గొప్పది అని ఇంతవరకుతోటి మనకు ఒక ఇంట్రడక్షన్ అనేటువంటిది ఈశోపనిషత్తుకి చెప్పుకున్నాం. ఈ ఈశోపనిషత్తుల గురించి మొట్టమొదటి ఒక వాక్యం ఏమిటంటే, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఇన్ని ఉపనిషత్తులు ఒకవేళ లేవు అని అనుకున్నా, లేకపోతే అధ్యయనం చేయకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో ఈశోపనిషత్తును అధ్యయనం చేయి, మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని చూడండి, మరి ఇన్ని ఉపనిషత్తులు 108 ఉన్నది కదా, 108లో తీసుకొచ్చి ముందు ఏది పెట్టాడు, ఈశోపనిషత్తుని పెట్టాడు. ఇది కథ చెప్పుకోవచ్చు, ముందు మిగిలినవి కూడా చెప్పొచ్చు కదా, ఈశోపనిషత్తే ముందు చెప్పారు. గాంధీ గారు అన్నట్ట, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా లేకపోయినా ఈశోపనిషత్తు ఒకటి ఉంటే చాలండి అన్నట్టు. అది గొప్ప విశేషం. ఆ ఈశోపనిషత్తులు ఉన్న మంత్రాలు కూడా 18 మంత్రాలే. కాబట్టి దీనిలో ఈశోపనిషత్తులో మొట్టమొదటి ప్రారంభంలోనే గొప్ప విశేషంతో ప్రారంభమైంది. దీనిలో మొట్టమొదటి మంత్రం అర్థం చేసుకొని ఆచరణ అనేటువంటిది ఉన్నది. ఆచరణ ఉన్నప్పుడే అది దాని యొక్క విశేషం అంతా తెలుస్తుంది. ఏంటంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మా గృధ కస్య స్విద్ధనం. ఇదంతా ఏమిటనంటే వాటి కంటికి కనబడేదంతా కూడా భగవత్ స్వరూపమయ్యా. ఇదంతా ఈ కనపడుతున్నటువంటిదంతా కూడా భగవత్ స్వరూపం. మీరు ఒక్కసారి భగవద్గీతలో 10వ అధ్యాయం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీకు తెలిసిపోతుంది. భగవద్గీతలో 10వ అధ్యాయంలో నేనేను అని చెప్పుకుంటూ వస్తుంటాడు. ఒక 50 ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి, అనగా ఏమిటనమాట, ఇదంతా నేనేను అని చెబుతున్నాడు ఆయన. దాన్ని బట్టి మిగిలిందంతా మనం తక్కిందంతా ఊహించుకుంటుంటే ఈ మొత్తం ఈ బ్రహ్మాండ భాండముల దగ్గర నుంచి అన్ని కూడా పరమాత్మ స్వరూపములే మొత్తం. ఆ విషయమే మొట్టమొదట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాన్ జగత్. ఈ జగత్తు మొట్టమొదట జగత్ అనే పదం. ఈ జగత్ అంటే మార్పులు చెందుతూ ఉంటుంటుంది. అంటే జగత్ అంటే జాయతే గచ్చతి ఇది జగత్తు. జాయతే అంటే పుట్టి, గచ్చతి వెళుతూ ఉంటుంటుంది. పుట్టడం, వెళ్ళిపోతూ ఉండటం, ఇదే పని దీని పని. చక్రం తిరుగుతున్నది అనుకోండి, ఆకు మళ్ళీ పైనుంచి వచ్చి మళ్ళీ కిందకు మళ్ళీ పైకి రాని మళ్ళీ ఆకు అదే వస్తుంటుంది. అదే మోడల్ అనమాట. కాబట్టి జగత్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఎప్పుడు అది మార్పు స్వభావంతో పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది జగత్. ఇది జగత్యాం లోకం యొక్క యత్కించ ఏదైతే ఉన్నదో
అటువంటి జగత్తులో ఏదైతే ఉన్నదో యత్కించ ఏ కొంచెమైనా ఉన్నదో అది కించిత్ ఏ కించిత్ ఉన్నదనుకో ఆ కించిత్ అయినా సరే ఇదం సర్వం ఈ మొత్తం కించిత్ దగ్గర నుంచి మొత్తం అంత సమస్తమైనటువంటి కూడా ఈశా అంటే పరమాత్మతో ఏంటి వాస్యం నింపబడి ఉన్నాయి పరమాత్మలో ఉన్నాయి. ఈశౌ ఆస్యం ఇదం సర్వం ఈశౌ స్థిత మొత్తం ఈ ఈశ్వరుడిలో ఉన్నాయి అని చెబుతున్నాడు. మొత్తం ఈశ్వరుడిలోనే ఉన్నాయి. ఏ చిన్నదైనా సరే అది మొత్తం ఈశ్వరుడిలోనే ఉన్నది. కాబట్టి తేన వాటిని త్యక్తేన త్యాగం చేత భుంజీధాహ ఆస్వాదించుము ఈ ధనము కస్య స్విత్ ఎవరిది ఆ పరమాత్మది మా గృథ ఆశించకుము. ఇక్కడే దీనిలో చెబుతున్నాడు ఒక విశేషం. ఇతరుల వస్తువుల్ని నాదని అనుకోవాకురా అని సహజంగా లోకం చెబుతుంటుంది. ఇతరుల వస్తువుల్ని నాదని అనుకోవాకు అని. మనం చూసుకో ఏదైనా సరే ఒక పెన్ను తీసుకోవాలి, ఏం సాకస్ పెన్ను ఇస్తారా అంటారు. చూడండి అక్కడ ఎదురు పెన్ను తీసుకుని ఆయన ఏమంటారు, కానీ చూడండి ఎట్లా ఉంటుంది అక్కడ భావం. చిన్న విషయమే అది, ఏంటి నీది కాదు కదా, అందుకని ఇతరులది కాబట్టి కాస్త అడిగి తీసుకోవాలి. అట్లా అలానే ఈ ప్రపంచం అంతా కూడా నీదనుకుంటున్నావా? ఇదేమన్నా కించిత్ ఏదైనా సరే నీదనుకుంటున్నావా? నీది ఏమీ లేదు, నీ ఆస్తి ఏమీ లేదు. నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకున్నావు అని అనుకుంటున్నావు, నువ్వేమీ తెచ్చుకోలేదు. నువ్వు కనీసం ఏంటంటే వంటికి వస్త్రం కూడా తెచ్చుకున్నావా పోనీ వచ్చేటప్పుడు? అది కూడా తెచ్చుకోలేదుగా నువ్వు. ఇక్కడ ఒకసారి అందుకని అనమాట, అట్లా వచ్చావు నువ్వు, నీది ఏమీ లేదు. ఆ వచ్చావే చూసావు నువ్వు, అటువంటి వాడివి ఏమీ లేదు కదా. వచ్చిన తర్వాత ఇదన్నీ నావి అని అనుకుంటున్నావు. ఇదంతా నాది అని అనుకొని సంతోషంతో తిరుగుతూ ఉన్నావు. నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవా, ఇది నీది ఏది కాదు, కించిత్ ఏది కూడా నీది కాదు. దీన్ని ఆశించవాకు, నాది అని అనుకోవాకు. కానీ త్యక్తేన భుంజీధా త్యాగభావముతో భుంజీధా అనుభవించుము. త్యాగభావంతో అనుభవించు. నాది కాదు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వును. వాడు అనుకుంటుంటాట, ఈ 100 ఎకరం నాది, పొలం అంతా నిలబడి నాది అని అనుకుంటాట. ఆ భూమి నవ్వుతుంటుంది, ఒరే పోరా నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూశాను నేను అని అంటుంది. అది ఏమిటనమాట, ఆ పరమాత్మ తత్వం తెలియనటువంటి వాడు నాది అని అంటుంటాడు. అందుకని ఇదన్న మమా అనే భావంతో ఉండాలి. వాటిని అనుభవించవద్దు అని చెప్పట్లు అనుభవించు. ఎలా అనుభవించాలి అంటే త్యాగ బుద్ధి. త్యాగము అని అంటే అర్థం ఏంటంటే, నాది కాదు, నేను అది అనుభవిస్తున్నాను, ఇకంతే నాకు సంబంధం లేదు. అనుభవిస్తున్నాను, ఈ శరీరం ఉన్నంత కాలం అనుభవిస్తున్నాను, దాంతో నాకు సంబంధం లేదు. అనుభవించి ఏం చేస్తాను, అక్కడ వదిలేసిపోతా. రైల్లో కూర్చున్నంతసేపు సీటు నాది జాగ్రత్త, అక్కడ హ్యాండ్ కప్స్ వేసుకోవాలి, ఎవడన్నా ఎత్తుకుపోతాడే ఆ సీటు. తన స్టేషన్ రాగానే చెప్ప పెట్టకుండా పోతుంటాడు. ఏమో కూర్చోవయా, లేదు నా స్టేషన్ వచ్చింది. మరి ఇప్పటిదాకా నాది అని తనుకున్నావుగా, మరి కూర్చో. మరి లేదు, వెళ్ళిపోయినాడు, దిగిపోయినాడు. స్టేషన్ వచ్చింది, దిగిపోయి వెళ్ళిపోయినాడు. చూసుకోండి ఎంత మనకి భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంటారు. అందుకని ఇదంతా కూడా నాది అనే అనుకోవాకము, త్యాగ బుద్ధితో అనుభవించుము. ఇది మొట్టమొదట మనిషి నేర్చుకోవాల్సినటువంటి అసలు విషయం. ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి లక్షలు కోట్లు ఉన్నాయండి. 500 రూపాయల నోట్ల కట్టలు బుట్టలు ఉన్నాయి. అలానే బంగారం కిలోలు ఉన్నది. ఇదంతా ఏమిటి అనుకోవాలి అని అంటే, ఇదంతా పరమాత్మ ప్రసాదితము, నేను త్యాగ బుద్ధితో అనుభవించుతుంటాను. అంతేగాని
నాది కాదు అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే వాడిలో అహంకారం అనేటువంటిది పోతుంది. అహంకారం అనేది ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏం తెచ్చిపెడుతుంటాయి అంటే అహంకారాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఇవి మొత్తం అహంకారాన్ని, ఈ సంపద అంతా కూడా అహంకారం. అదే అందుకని తెలుసుకోవాలి. బలిచక్రవర్తి ఏం చేశాడు? ఆయన వచ్చి 3 అడుగులు అడిగాడు. ఏంది 3 అడుగులు అడుగుతావు? ఇంత మహారాజును పట్టుకొని, నాకు 3 లోకాలు ఉన్నాయి. ఏంటి 3 అడుగులు అంటే అర్థం ఏంటి? అహంకారం పెరిగింది. మొత్తం ఆస్తి నాది, మొత్తం ఈ లోకాలన్నీ నావి. ఏంటి 3 అడుగులు అడగటం? నన్ను అవమానపరిచినట్టు ఉంటుంది అందులో. నువ్వు అడగాల్సింది ఏం అడగాలి అంటే అక్కడ ఏంటి? అజ్ఞానము. ఇదేదో ఉందిరా 3 అడుగులు అడిగాడు, ఏమిటో ఇది? ఏమిటి ఇంత వాడిని పట్టుకొని 3 అడుగులు అడుగుతున్నాడు ఏమిటి అనేటువంటి దానిలో పోయినాడా? ఎప్పుడైతే ఆ పరమాత్మ తత్వం తెలిసిందో అప్పుడు ఏం చేశాడనమాట? అజ్ఞానం నశించి ఇక యువవాకవయ్యా శుక్రాచార్యుడు అన్నాడు. యువవాకు రాజ్యం అంటే అదేం కాదు, నేను ఇచ్చి తీరుతానన్నాడు. పరమాత్మకి ఇచ్చి తీరుతున్నాను. నా చేయి పైది, ఆయన చేయి కింది. ఎంత అదృష్టం అండి అని అన్నాడు. అందుకు ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై అన్సోత్తనీయంపుపై పాదాజ్యంపులపై కపోల తటిపై నూతన మర్యాదంజందు కరంబు కరంబు అటువంటి కరంబు కింద, అది కింద ఉంటుంది, నా చేయి పై ఉంటుంది. ఎంత అదృష్టం అండి అని అన్నాడు అప్పుడు భాగవతంలో. అంటే అప్పుడు తెలుసుకున్నాడు ఏమిటనమాట? ఈ సంపాదించిన ఆస్తి అంతా నాది కాదు, పరమాత్మకి. అక్కడ మనకు భాగవతం ఒక ఉదాహరణ. కాబట్టి అట్లనే ఇదంతా నాదే అని అనుకుంటామేమో, నాదేని అనుకోవాకరా అని చెబుతున్నాడు. వాటిని త్యాగబుద్ధితో అనుభవించుము అని చెప్పాడు. ఇంకా విశేషం ఏమిటి దీనిలో? చాందోగ్యంలో చెబుతున్నాడు, ఇదంతా ఏమనుకుంటున్నావు? సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము సమస్తము ఈ బ్రహ్మ పదార్థము అనగా పరమాత్మది ఇది అంటున్నాడు. అలానే సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా విష్ణువు నిండి ఉన్నాడు. ఇది మొత్తం విష్ణువుది, మనది కాదు. మనం త్యాగబుద్ధితో అనుభవించవలెను అని చెబుతున్నాడు. అందుకనే భగవద్గీతలో కూడా ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో దగ్గర చెప్పేటప్పుడు కూడా ఈ లోకాలన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈ లోకాలన్నీ కూడా నావేను, అవన్నీ నావేను, నేను ఒక్కడే ఏకహ స్థిత, ఆ ఒక్కడే పరబ్రహ్మము, అది గుర్తించుకో అని చెబుతున్నాడు. ఈ లోకాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, పరబ్రహ్మం అక్కడే శాశ్వతమైనటువంటి వాడు. ఆ పరబ్రహ్మదే ఈ యొక్క కనపడుతున్నటువంటి సమస్తమైన జగత్తు. ఈ జగత్తును ఆయన ఏం చేస్తాడు అంటే సృష్టిస్తుంటాడు, మళ్ళీ లయం చేసుకుంటుంటాడు, సృష్టిస్తుంటాడు, మళ్ళీ లయం చేసుకుంటుంటాడు. అది ఆయన యొక్క డ్యూటీ, ఆయన యొక్క పని చేసుకుంటుంటాడు. సృష్టించినప్పుడు మొత్తం సమస్త భూతములు ప్రాణములు లోకాలన్నీ వస్తాయి, మళ్ళీ లయం చేసుకున్నప్పుడు తనలోకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఈ లోకాలు ఎన్ని కనబడుతున్నాయి చూసే, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. అదే విషయము భగవద్గీతలో కూడా అంటున్నాడు. 7:7లో, సప్తమాధ్యాయం 7:7, మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఇది ఈ మంత్రానికి ఇక్కడ సరైనటువంటి ఉదాహరణ. అంటే ఏంటంటే సర్వ ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి సారం భగవద్గీత అని చెబుతున్నారు కదా. కాబట్టి ఈశోపనిషత్తు నుంచి తీసుకునేటువంటి సారం ఇది, ఈ లైన్ ఏమిటో మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఏదైనా సరే అంత కూడా ఏ కించిదస్తి ఏదైనా సరే నాదేను అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తం పరమాత్మదేను అని చెప్పాడు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ మొత్తం కలిపితే పూసల దండ ఉన్నది కదా, ఆ పూసల దండలనే రకరకాల పూసల దండలతోటి మనకు ఒక అందంగా కనపడుతున్నది. అందంగా కనపడుతుంది కదా, సంతోషిస్తున్నామే. అసలు సంగతి తెలుసుకోరా? ఈ పూసలన్నీ ఆధారంగా ఉండటానికి లోపల దారం అనేది ఒకటి ఉన్నది. దారం సంగతి మాత్రం మర్చిపోయినావు. ఆ దారమే ఆధారం, అది తెలుసుకో. ఆధారము ఈ సమస్తమైనటువంటి లోకములకన్నిటికీ ఆధారం ఎవరు? ఆ పరమాత్మయే. ఒక రోజున ఒకళ్ళు అంటున్నారు ఏమిటంటే, సూర్యుడు ఎక్కడ ఆకాశంలో ఉన్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. చాలా గమ్మత్తుగా ఉందండి. ఎవరు పట్టుకుంటున్నారు? ఎవరైనా పట్టుకుంటున్నారా? పట్టుకున్నటువంటి మనిషి ఎవడు కనపట్టలేదు మనకి. ఎట్లా నిలబడి ఉన్నారు ఏమిటి అని పెద్ద ఆశ్చర్యంగా పాపం అన్వేషణలో ఉన్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. నిజంగానే
చంద్రుడు రావటం మళ్ళీ 15 రోజులు, మళ్ళీ 15 రోజులు, కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడు అంతేను. ఏమిటి ఇదంతా కూడా ఇదంతే. అదేరా తెలుసుకోమని చేస్తే బ్రహ్మతత్వం అదే తెలుసుకో. ఆ సూర్యుడు ఆకాశంలో ఎవడన్నా పట్టుకున్నాడా? ఎవడన్నా పట్టుకుంటే నిలబడి ఉన్నాడా? లేదు. అవన్నీ ఏమిటంటే పరమాత్మ ఆధారము. ఆయన కంటికి కనబడడు, అందుకనే దృష్టికి గోచరం. అందుకనే దీనిలో వస్తుంది మనకు బృహదారణ్యకంలో ఏమిటంటే కళ్ళు లేవు కానీ చూస్తుంటాడు, చెవులు లేవు వింటుంటాడు. నా చక్షుహు పశ్యతి, నా చక్షుహు అంటే కళ్ళు లేవు కానీ చూస్తుంటాడు, పశ్యతి. అలానే చెవులు లేవు కానీ వింటుంటాడు, కాళ్ళు లేవు పరిగెత్తుతుంటాడు, నడవటం కాదు పరిగెత్తుతుంటుంటాడు. ఇట్లా ఈ విధంగా ఒక 20 లక్షణాలు బ్రహ్మమునకు చెప్పాడు. అటువంటి ఆ బ్రహ్మమే ఈశః. ఇక్కడ ఆ ఈశః అనేటువంటి ఆయనే, అందుకని విశేషం. ఇది అసలు ఎందుకు చెప్పాడు అసలు మొట్టమొదటి ఈ మంత్రాన్ని? ఇదంతా నాది కాదు, అనుభవించు అని అంటున్నాడే, అసలు ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఈ మాట? అంటే ఈ జీవుణ్ణి తరింపజేయటానికి మొట్టమొదటి మెట్టు అది. జీవుడు తరింపజేయటం మొట్టమొదటి మెట్టు. ఇది నాది కాదు అనేటువంటి భావంతో అనుభవించు. నాది నాది అని అంటే కర్మబంధములతోటి పడిపోయి అనేక జన్మల్లో ఇంకా పుడుతూనే ఉంటావు. పునరపి జననం పునరపి మరణం, దానిలోనే ఉండిపోతాం. ఇది నాది కాదు అనేటువంటి భావంతో ఉంటుము అని చెప్పాడు. అలా ఉంటేనే అని చెబుతున్నాడు. అందుకనే ఈ విషయమే భగవద్గీతలో నిష్కామ కర్మ చెప్పాడు. ఈ నిష్కామ కర్మతోటి ఏమవుతుందనంటే అహంకారం అనేది ఉండదు, అది అర్థం. నిష్కామ కర్మ చెప్పేది ఏంటంటే అహంకారం పోవటం కోసం. అహంకారం ఉన్నంత కాలం, ఈ కారం ఉన్నంత కాలము వీడు అనేక జన్మలు పొందుతుంటారండి. ఈ కారం ఉన్నంత కాలం, అహంకారం ఉన్నంత కాలం. అందుకనే అహంకారాన్ని ఏం చెప్పారంటే బ్రహ్మమునకు తగిలించుము అని మొట్టమొదటి తర్జనీభ్యాన్ నమః అంగుష్టాభ్యాన్ నమః చెప్పింది. అందుకే అహంకారం అనేటువంటిది పోవాలి. అహంకారం అనేది పోవాలి అంటే అది ఆచరణలోకి రావు. ఊరిగా మాట అంటే సరిపోదు. అహంకారం అనేటువంటిది, అహంకారం నాకు లేదండి అంటే కుదరదు. అదేంటంటే ఆచరణలో ఉండాలి. ఇప్పుడు అదే విశేషం రామాయణం చెప్పుకుంటుంటే అగస్త్య మహర్షి దగ్గరికి రామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చినప్పుడు మరి వాస్తవానికి రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు కదా. ఆయన వాస్తవానికి 100 అస్త్రములు వచ్చు ఆయనకి. అందుట్లో బ్రహ్మాస్త్రం ఉంది, అందులో చాలా గొప్పవాడు. ఆయన అగస్త్య మహర్షి దగ్గర ఏం చెప్పాడు? నాకు 100 అస్త్రాలు వచ్చు, బ్రహ్మాస్త్రం వచ్చు, నేను అట్టా ఇట్టా అని ఏమని చెప్పుకున్నాడు? ఆ మాట రాదు. ఏం చెప్పాడు అని అంటే నేను దశరథ పుత్రుణ్ణి రాముణ్ణి అని చెప్పాడు. ఇదిగో పక్కన ఉన్నటువంటి వాడు నా తమ్ముడు అన్నాడు. ఇదిగో ఏమి నా భార్య అని చెప్పాడు. అని పాదములకు అభివందనం నమస్కారం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాలి, అది విశేషం. ఆయన మరి ఆయన కోసం, ఆయన చూడటం కోసం వాడు ఉన్నాడు, టక్కరోడు ఉన్నాడుగా, వాడు పైనుంచి దిగాడు. రామాయణం చెబుతుంటే విన్నారుగా మీరు. చూసి అప్పుడు పునీతమై వెళ్ళిపోయినాడు. కాబట్టి ఎవరు? రామ దర్శనం కోసం వచ్చాడు అసలు ఆయన వచ్చింది అందుకు. రాముడిని చూసి సంతోషించి ధరించాను రా నేను అనుకొని వెళ్ళిపోయినాడు. అందులో అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళు హృదయ కమలంలో చూశారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. రాముడిని చూసి ఆ రాముడి యొక్క రూపాన్ని తోటి చూస్తూ ఉన్నారు. చూసి ఆ లోపల చూసినటువంటి ఏదైతే రూపం ఉందో ఆ రూపం ఇప్పుడు ఎదురుగా వస్తూ కనపడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మన రామాయణంలో చెప్పాడు, కళ్ళు ఏంటి రెప్పలు కొట్టకుండా అనిమేష స్థితి, అలానే చూస్తున్నారు. కరెక్ట్ గా ఉన్నాడు రా, ఏ మాత్రం మార్పు లేదురా అనుకుంటున్నారు. ఆ పరబ్రహ్మాన్ని లోపల చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అంతటి ఆ పరబ్రహ్మ స్వరూపం వచ్చి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి మానవ రూపంలో ఆ పరబ్రహ్మ వచ్చి ఆ అగస్త్యుడి దగ్గరకు వచ్చి ఏమండి నేను దశరథ కుమారుణ్ణండి రాముణ్ణి అని చెప్పి పైగా పాద నమస్కారం చేశాడు. ఇది ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే అహంకారం లేదు.
ఆయనకి ఎంత గొప్పవాడో చూడండి, అంత గొప్పవాడు, అహంకారము లేదు అని అర్థం ఉంటుంది. అహంకారం అనేటువంటిది ఏం చేస్తుందంటే మానవుణ్ణి పతనం చేస్తూ ఉంటుంటుంది అని చెబుతున్నారు. అది అందువల్ల మొట్టమొదట అందుకనే మనం చేసేటువంటి కర్మలన్నిటిలో కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మనం కర్మలు అనేకమైన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏమిటనమాట, వీటిలో నిష్కామ కర్మ, అది నేర్చుకోమని చెప్పాడు. నిష్కామ కర్మ, నిష్కామ కర్మతోటి చేస్తున్నాం అని అంటే అది మనకు అహంకారాన్ని పోగొట్టేటువంటిది అని అర్థం అనమాట. నిష్కామ కర్మ మనం చేసేటువంటి. అయితే ప్రాచీన కాలంలో సకామ కర్మలు అనేటువంటివి ఎక్కువ చేస్తుంటారు. రామాయణంలో ఉన్న అశ్వమేధ యాగం అనేటువంటిది సకామ కర్మ. ప్రాచీన కాలంలో చేసినటువంటి రాజులు వీళ్ళందరూ కూడా సకామ కర్మలు. ఇవన్నీ సకామ కర్మలు ఎందుకు చేస్తున్నారంటే సమాజం కోసం అంటే వర్షాలు పడాలి, ఏవో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి, వాటి కోసం చేస్తుంటుంటారు. ఇవన్నీ కూడా నువ్వు ఎంత చేస్తున్నా కానీ సకామ కర్మలు చేస్తున్నా చేసేటువంటి యజమానికి మాత్రం నేను విధిపూర్వకంగా, అనగా అర్థం ఏమిటనమాట, ఇది పరమాత్మ స్వరూపంగానే చేస్తున్నాను నేను, అంతేగాని నేను దీనికి కర్తను కాదు, నాహంకర్త అనేటువంటి భావం ఉండాలి. అది నాహంకర్త అనేటువంటి భావం ఉండాలి. అన్నింటి కూడా అన్నే ఉండాలి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా మనం ఏంటంటే అవి ఆ లాభాలు వస్తాయి, ఇవి ఈ లాభాలు వస్తాయి, పారాయణ చేస్తే ఆ లాభం, ఈ లాభం, ఈ లాభం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఎవరికి కావాలి అని అంటే చాలా మంది కోరికలతోటి ఉంటారు కాబట్టి, అనగా బాలాహ గుర్తుకొచ్చిందా ఆ పదం? కఠోపనిషత్తు చదువుకున్నటువంటి వాళ్ళ గుర్తుకొస్తుంది. బాలాహ, ధీరాహ, 2 రకాలు ఉంటారు. ఆ బాలాహ వాళ్ళందరూ, అది ఈ కోరికలతోటి చేసేటువంటి వాళ్ళందరూ కూడా బాలాహ. ఈ జ్ఞాన స్వరూపంతో అహంకారం నిరహంకారంతో చేసేటువంటి వాళ్ళు ధీరాహ, అదనమాట. ఇది ఈ 2 రకాలైనటువంటి వాళ్ళు ఉంటుంటారు, మనకేం చెప్పారు అక్కడ. కాబట్టి ఈ మంత్రం ఏం చెబుతున్నది అని అంటే త్యాగ బుద్ధితో అనుభవించుము అని చెబుతున్నాడు. అట్లనే భగవద్గీతలో కూడా ఏం చెబుతున్నాడంటే కర్మల యందు నీకు అధికారమే ఉంది కానీ చేయమని, కర్మ ఫలముల యందు లేదు అన్న, కర్మఫలాలను ఆశించి చేయటం అనేది మానుకో అని చెబుతున్నాడు. కర్మని చేసేటువంటి యజ్ఞయాగాది కృతులు చెయ్యము అని వేదం చెప్తున్నది. చెయ్యి అంతే. సంధ్యావందనం చెయ్యి అంతే, నీ డ్యూటీ అది. సంధ్యావందనం చేయటం అనేది, గాయత్రి చేయటం అనేది నీ డ్యూటీ. కాబట్టి డ్యూటీ చేసేసి అంతే. నేను అది చేస్తే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అనేది కాదు. కాబట్టి ఇవన్నీ ఏమిటనంటే ఆ పరమాత్మను నాది అనేటువంటి భావం లేకుండా ఈ మొత్తం ఆయనదేను, జాగ్రత్త, ఈ విషయం గుర్తుపెట్టుకో అని మొట్టమొదటి హెచ్చరిక చేస్తున్నాడు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాంతికతు తేన త్యక్తేన భుంజీధ వాకుల కశ్వసిత్ ధనం. కశ్వసిత్ ధనం ఎవరిది అనుకుంటున్నావు? ఈ ధనం అంతా పరమాత్మది, ఈశ. కాబట్టి ఈ కించిత్ ఏదైతే కించిత్ అయినా సరే మొత్తం ఆయనదేను. కాబట్టి నీవు నాదనని అనుభవించుకో. భుంజీధ, మా గృధ ఆశించకుము అని చెబుతున్నాడు. ఈ విధంగా ఎంత విశేషంగా చెబుతున్నాడు. మొట్టమొదటగానే నిష్కామ కర్మతోటి ప్రారంభం చేస్తున్నాడు. ఈ నిష్కామ కర్మతోటి ప్రారంభం చేస్తున్నాడు అని అంటే దీనికి మనం ఏంటంటే ఇందాక ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఉపనిషత్తులకి ఏమిటంటే ఉదాహరణలతోటి కనుక వస్తే గానీ మనకు సంపూర్ణంగా అర్థం కాదు. ఈ ఉపనిషత్తు విద్య అంతా కూడా రామాయణంలో, భాగవతంలో నిక్షిప్తమైంది. ఉదాహరణలు అనగా మనకి దీనికి ఉదాహరణలు అక్కడ చిక్కుతాయి. ఉదాహరణలు ఈ ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఈ భావము భాగవతంలో బాగా చిక్కుతాయి. అలానే రామాయణంలో కూడా చిక్కుతుంది. భారతంలో ఎటు కూడా ధర్మాలు చెప్పుకుంటూ వచ్చాడు అనుకోండి. అందువల్ల అనమాట ఇవి అర్థమైనవి అంటే ఇవి అక్కడక్కడ ఆ గ్రంథాల్లో ఫోకస్ ఇస్తూ ఉంటుంటాయి.
కాబట్టి మనం ఇందాక ఒక ఉదాహరణ బలిచక్రవర్తి విషయం చెప్పుకున్నాం. అట్లా ఆ విధంగా చాలా వస్తాయి. నిరహంకారంతో ఉండాలి అని అర్థం అనమాట అని చెబుతూ ఇకపోతే రెండో మంత్రానికి వచ్చేసేస్తున్నాడు. ఏమిటంటే కుర్వన్ ఏవేహ, కుర్వన్ అనేటువంటి ఒక క్రియాపదంతో వచ్చేస్తున్నాడు. ఈ మొట్టమొదటేమో ఈశావాస్యం ఇదగం సర్వం అనే విధంగా వచ్చాడు. ఈశః అనేటువంటి మాట ఇదేంటిది? నామవాచకం ఈశః అక్కడ అనమాట. ఇప్పుడు కుర్వన్ క్రియాపదంతో ప్రారంభం చేస్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. క్రియాపదంతో శ్లోకాన్ని ప్రారంభం చేయటం అనేటువంటిది దాన్ని కనిపెట్టి తెలుగు కవులు క్రియాపదంతో, అలాగే సంస్కృత కవులు కూడా క్రియాపదంతో శ్లోకం రాయటం అలవాటైంది. క్రియాపదంతో అవి మీకు వచ్చు కూడా, కానీ అదంతటి ఆలోచన చేయరు. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షి హేమాభాంకర కలితల సత్పం అనేది ధ్యాయేత్, అది క్రియాపదం. అదనమాట ఆ క్రియాపదాలు. ఏంటంటే భాష మనకు వ్యాకరణం చదువుకుంటామే, సంస్కృత వ్యాకరణం. ఆ సంస్కృత వ్యాకరణం ఇవన్నీ చదువుకునే వాళ్ళు దేనికి దాన్ని వెంగడించి పారేస్తారు. ప్రతి పదాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఇది ఏమిటి అని చూస్తుంటారు. అట్లా అదనమాట. సరే, అది ఇక్కడ ఏం చెబుతున్నాడు రెండో మంత్రంలో, పూర్వన్నేవేహ కర్మాణి జీవిషేత్సతం సమాహ ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. అబ్బా, సమాహ శతం సమాహ 100 సంవత్సరములు జీవించుము అని చెబుతున్నాడు. 100 సంవత్సరాలు. సహజంగా మనం అందరం కూడా ఏమని జీవిస్తాం? శరదశతం శరదజీవేమ శరదశతం నందామ శరదశతం జీవేమ శరదశతం. అయ్యా 100 శరత్కాలాలు జీవించుము, నందామ శరదశతం, 100 శరత్కాలములు ఆనందంగా ఉండు. చూడండి, శరత్ అని మాట చెబుతారు. శరత్ అంటే శరత్కాలం. శరత్కాలం అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలు అనమాట. ఇవి బ్రహ్మతత్వంతో ఉండేటువంటి కాలాలు ఇవన్నీ రెండు కూడా. ఆ కాలంలో అందుట్లో విశేషంగా కాలం కూడా అప్పుడు బాగుంటుంది అని అర్థం అనమాట. అలా విధంగా మళ్ళీ ఇంకోటి కూడా శతం హేమంతాన్, శతం వసంతాన్ అనేటువంటి ఇవి కూడా నేను చెప్పేది వేదంలో ఉన్నాయి. వేదంలో ఉన్నాయన్నమాట. అట్లా అనమాట. అంటే ఏమిటో ఏదైనా సరే ఒక అంకె చెప్పేశాడు. 100 అని చెప్పేశాడు. 100 సంవత్సరములు జీవించుము అని చెప్తున్నాడు. ఈ 100 సంవత్సరాలు జీవించనేటువంటిది ఏంటి? చివరి రోజు కూడా ఎటువంటి రుగ్మత లేకుండా జీవించాలి అర్థం. అది దీనిలో ఉన్న అర్థం, రుగ్మత. అట్లా జీవించుము అని అర్థం అనమాట. అందుకే శతం సమాహ అనమాట. దీనిలో ఏం చెబుతున్నాడు చివరికి? ఇహ ఈ లోకములో కర్మాణి కర్తవ్యాలను, ఈ కర్మలను కుర్వన్ ఏవ నిర్వహిస్తూ మాత్రమే 100 సంవత్సరం శతం సమాహ ఉండుము అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే నీవు జీవించినంత కాలము కర్మలను చేస్తూనే ఉండుము. ఇక్కడ గొప్ప విశేషం అది. జీవించినంత కాలము కర్మలను చేస్తూనే ఉండుము. ఆ ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయినాను, ఇంట్లో వచ్చి కూర్చున్నాను, నేను ఇప్పుడు ఏమీ చెయ్యను, తింటూ కూర్చుంటాను అని అన్నాడు అనుకోండి, అప్పుడు దీనికి వ్యతిరేకం. అసలు గీతలో కూడా చెప్పాడు అనమాట, నజాతు తిష్టత్ అకర్మకృతు. ఏ ప్రాణి కూడా ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. అది బతికినంత కాలం అది పనిచేస్తూనే ఉంటుంటుంది. అలానే మనిషికి కూడా ఏం చెబుతున్నాడంటే, నీవు జీవించినంత కాలం కర్మలను చేస్తూనే ఉండుము, అంతేను. 100 సంవత్సరములు బ్రతుకు ఆ విధంగా అని చెబుతున్నాడు. త్వయి నరే, నీలాంటి మానవునికి ఏవం ఇటువంటి ఇది తప్పే, ఇదే ముఖ్యమైనటువంటిది. అన్యథ మరొక దారి నాస్తి, లేదు. నీవు జీవించినంత కాలము 100 సంవత్సరములు జీవించినంత కాలము కుర్వన్నేవేహ కర్మాణి, కర్మాణి కర్మలను కుర్వన్ చేస్తూనే ఉండుము.
ఇదే నువ్వు చేయాల్సిన జీవించినంత కాలము చేయవలసినటువంటి కార్యక్రమము అని చెబుతున్నాడు. అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆయన ఎంతకాలం చాలా వృద్ధుడు, 90 ఏళ్ళ దాకా జీవించాడని, మనం 90 100 దాకా జీవించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చివరి వరకు, ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయన ఎప్పుడూ చివరి వరకు కూడా కర్మ చేస్తూనే ఉన్నాడు. అనగా గ్రంథం చదవటం, జ్ఞానం సంపాదించటం, ఏదైనా ఇటువంటి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి. అంటే ఏమిటనమాట, ఎల్లప్పుడూ కూడా నీవు కర్మ చేస్తూనే ఉండు కానీ రెస్ట్ తీసుకోవాలి. అది చెబుతున్నాడు. ఆ రెస్ట్ కనుక తీసుకుంటే అది ఏమవుతుందని అంటే, నీ శరీరం అంటే ఒక సోమరితనానికి వస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, కాలాన్ని వృధా చేస్తున్నావు. కాలము అంటే అర్థము పరమాత్మ అని అర్థం. ఇప్పుడు డబ్బుల్ని దుర్వినియోగం చేయవాకరా అని చెబుతుంటారు. బాగానే ఉంది, సరి చెప్పావు, బాగానే ఉంది. మరి దాని ఎమ్మటి ఇంకో మాట కూడా చెప్పు, కాలాన్ని దుర్వినియోగం చేయవాకని చెప్పు. మరి వాడికి నువ్వు కాలాన్ని దుర్వినియోగం ఎంత చేసావురా లెక్క చూసుకో. 6 గంటల సేపు ఏం చేసావు? మరి కాలాన్ని మాత్రం దుర్వినియోగం చేయకూడదయా, కాలాన్ని సద్వినియోగం చేయాలి అని తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకు చెబుతున్నారు. కాలం అనే దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు గడిచిపోయినటువంటి కాలం మళ్ళీ రేపు వస్తుందా? 10 సంవత్సరాలు రాగానే బర్త్డే చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు 80 ఏళ్ళు బతుకుతున్నా, 10 ఏళ్ళు అయిపోయిందిరా, ఇంకా 70 ఉన్నాయి రానని. మైనస్ అయిపోతున్నది, బ్యాంక్ ఖాళీ అవుతున్నది, డ్రా చేసేస్తున్నావు నువ్వు. నీకున్న 80లో నుంచి 10 డ్రా చేసేసావు, అయిపోయింది, ఇంకా 70 ఉన్నాయిరా. రోజు రోజు డ్రా చేస్తూ ఉన్నావు. ఈ డ్రా చేసుకున్నటువంటి ధనాన్ని తీసుకెళ్లి సద్వినియోగం చేస్తున్నావా? అది అడుగుతున్నావు. ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకెళ్లి నువ్వు సద్వినియోగం చేస్తున్నావా? దేన్ని చేస్తున్నావు? విషయ సుఖాల కోసం పోతున్నావు. విషయ సుఖాల కోసం పోతే చివరికి ఏమైనా నీ సంగతి? చివరికి ఇంకేమైనా అనేకమైనటువంటి దాన్ని అంటే దుర్వినియోగం చేశావు. అనగా కాలాన్ని దుర్వినియోగం చేయవాకు నేను చెప్పటం ఇది. కాలాన్ని దుర్వినియోగం చేయకుండా నువ్వు 100 సంవత్సరాలు జీవించరా అని చెబుతున్నాడు. అంత విశేషం మనకు దీనిలో బోధించడం అనేటువంటి మాట. ఆ చేస్తూ ఏమిటంటే కర్తవ్యాలు చేస్తూ ఉండుము. అలా కర్తవ్యాలు చేస్తూ ఉంటుంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు, నీలాంటి వారికి ఇది తప్ప మరో మార్గం లేదు. కర్తవ్యాలు నిన్ను అంటవు, కర్మబంధం ఏర్పడదు అని చెబుతున్నాడు. ఇది ఏంటంటే విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే 100 సంవత్సరములు జీవించుము. కుర్వన్నేవేహ కర్మాణి, కర్మాణి అనంటే విహిత కర్మలు. ఈ విహిత కర్మలు ఏమిటి? ప్రతి వాళ్ళకి విహిత కర్మలు ఉన్నాయి. విహిత కర్మలు అనగా అర్థం ఏంటి? ఆ కర్మలు తప్పనిసరిగా చేసి తీరాలి. ఆ విహిత కర్మలు అలా చేస్తూ లోకాన్ని అనుభవించు అని చెప్తాడు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి, అట్లా ఏదో బ్రహ్మజ్ఞానం ఇవన్నీ ఉండాలి, దానిలో ఉండిపోవాల్సిందే. సరే, అది ఎంత ఏమిటనమాట, ఇది బ్రహ్మతత్వానికి సంబంధించి తాను ఉద్ధరింపబడటానికి. సరే, బాగానే ఉంది. మరి జీవించాలి కదా. మరి జీవించాలంటే ప్రస్తుత ఆధునిక కాలం దగ్గర ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం 8 గంటలు 9 గంటలు చేసేస్తావు, అయిపోయింది. మిగిలిన 8 గంటల 10 మంది ఇంకో 12 13 గంటలు ఉంటాయి. ఆ 13 గంటల్లో ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయవు. కొంతకాలం నిద్రకు పెట్టాలి, కొంత ఇది కొంత ఇది, అట్లా ఆ విధంగా చూసుకుంటే నీకు 1 గంట మిగులుతుంది. ఆ గంట మిగిలితే ఆ గంటను కూడా వృధా చేయకుండా పరమాత్మ తత్వం యందు ఉంచుము. ఆ గంట కూడా వృధా చేయకుండా ఏమనుకోవాలి అని అంటే, ఈ గంట సేపు నేను ఏమీ చేయలేకపోతే ఎంతో విశేషమైనటువంటి ఈ కాలాన్ని వృధా చేస్తున్నానే అనేటువంటి భావం నీకు కలిగినప్పుడు ఏమాత్రం కూడా కాలాన్ని దుర్వినియోగం చేయవు. కాలాన్ని దుర్వినియోగం చేయటం అని అంటే ఏమిటంటే, ప్రస్తుత కాలంలో చెప్పే పని లేదు మీకు అందరికి కూడా. ఈ ఇహ ప్రపంచంలో అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా అందరూ కాలాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళే. అందరూ కాలాన్ని, ఇక్కడ భగవద్గీత చెబుతాను రా నేనని 10 మంది చెప్పా. ఏం చేస్తారో తెలుసు అంటే, అందరూ పెద్దవాళ్లే.
ఆయన భగవద్గీత చెబుతానన్నాడు కదా, నేర్చుకుందాం అని ఉన్నదా? సరే లేదు. ఏం చేస్తుంటారో తెలుసా అండి? ఖాళీ సమయంలో బజార్లు అమ్మట తిరుగుతుంటారు. ఆ బజార్లు అమ్మట తిరుగుతుంటే మధ్యలో ఎక్కడో గుడి కనపడదని గుళ్ళో చూస్తారు. టయానికి చిన్న టిఫిన్ అక్కడ అయిపోయింది. ఇంకా ఇంక చెప్పే పని లేదు. ఇంకా విశేషాలు ఇంకేవండి అంటే కాలాన్ని దుర్వినియోగం చేయటం అనేటువంటి ఇట్లా చాలా మందిగా ఉన్నారు. అంటే మనం మాట్లాడేటువంటి భాషలోనూ దుర్వినియోగమే కాలం. ఇట్లా ఈ విధంగా ఆ నడకలోనూ అన్నిట్లోనూ ఎంతమంది ఉన్నారో చెప్పలేము. ఇదంతా చూసుకుంటే ఏమిటనమాట, ఈ కర్మబంధాల్లో చిక్కుకొని పోతుంటారు. ఆ కర్మబంధాల్లో చిక్కుకొని పోతుంటారు అందరూ కూడా. అందుకనే ఏంటనంటే ఏమాత్రం ఒక్క క్షణం కూడా నీవు కాలాన్ని వృధా చేయవాకము, నీవు కర్మల యందే ఉండుము అని చెబుతున్నారు. విహిత కర్మలు ప్రతి వాళ్ళకి విహిత కర్మలు ఉన్నాయి. విహిత కర్మలు చేస్తూనే ఉండాల్సిందే. దాని తగ్గట్టు కూడా ఆధునిక కాలంలో అప్పుడు కావాల్సినటువంటి దానికి ఏదైతే కర్మ ఉంటుందో అది చేయవలసిందే. నేను ఎంతసేపటికి ఉద్యోగం చేయను, నాకు ఎవడన్నా తెచ్చి పెట్టండి తింటుంటాను, నేను రోజు మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటున్నాను అని అంటే అది కుదరదు. అది కూడా దీనిలో ఉంది జాగ్రత్తగా. ఆ కర్మ అనేటువంటిది కూడా అనమాట. అదే అనమాట. అందువలన ఏంటంటే కర్మలు మాత్రం తప్పనిసరిగా చేసి తీరవలసిందేను. ఇప్పుడు కూడా మా గురువుగారు పాఠం చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఏంది ఒక జీవి కూడా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ కొటేషన్ వేసాడు అనమాట ఆయన. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం అనమాట. ఏమిటి ఇప్పుడు చెప్పానే, రజాతు తిష్ఠత్ అకర్మకృతు, ఒక్క క్షణం కూడా తీరిగ్గా ఉండడు. అందుకని ఆయన వ్యాకరణం చెప్పేటప్పుడు ఆ చింతన చేయండి దీని, ఊరిక కూర్చోకుండా అని చెప్పేటప్పుడు అనమాట. అదేనమాట, వ్యాకరణాన్ని చింతన చేయాలి. ఆ చింతన చేసి అప్పుడు అనమాట అది అని చెబుతూ అది అట్లనే అలా చేస్తే ఏమిటనమాట, నీవు కాలాన్ని దుర్వినియోగం చేయకుండా పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుము. అది పవిత్రమైన జ్ఞానధనం సంపాదించుము. అందుకని గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఈ జగత్తులో లేనే లేదు. పవిత్రానాంచ పవిత్రం మంగళానాంచ మంగళం అనే విధంగా చెబుతుంటాం. మామూలుగా భౌతికంగా పవిత్రమైన తులసి ఆకులు పవిత్రం, మారేడాకులు పవిత్రం, ఇదిగో మర్రి చెట్టు పవిత్రం, ఇవన్నీ భౌతికమైనటువంటి దానిలో అన్ని చెప్పుకుంటుంటాం. ఈ వస్తువులన్నీ ఎన్ని వస్తువులు చెప్పినా ఆ కాసేపు మాత్రం ఉంటాయి, ఇంకొక రోజు అయిపోయి వాడిపోతాయి. అన్ని మళ్ళీ కొత్త ఫ్రెష్ తెచ్చుకోవటమే. అలానే ఇట్లా కాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రకాశించేటువంటి ఒక పవిత్రమైనది ఉన్నదండి. అది ఏమిటంటే జ్ఞానము. అది అర్థం చేసుకో. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెబుతూ, కాబట్టి అటువంటి జ్ఞానాన్ని సంపాదించుము అని చెబుతున్నాడు. అట్లనే కర్తవ్యాలు చేయమని చెప్పాడు. ఏమిటి? కుర్వన్ కర్మాణి అని చెప్పాడు. కర్మాణి కుర్వన్, కర్మలు చేస్తూ ఉండమని చెప్పాడు. కర్మలు చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పాడు కదా. అప్పుడు ఏమిటివి కర్మలు అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. నువ్వు కర్మలు చేయని చెప్తున్నాడు కదా, కర్మలు చేయమన్నావయ్యా, కాబట్టి నా ఇష్టం వచ్చింది కానీ నేను చేస్తా, నాకు అనుకూలమైనట్టుగా నేను చేసేస్తా, నాకు అనుకూలమైనప్పుడు చేస్తా, నా అనుకూలమైనవి చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అనుకుంటున్నావు అనుకో, అది కర్మ కాదు అని చెబుతున్నాడు. అందుకని ఏం చెబుతున్నాడంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం. అది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో, కార్య అకార్య, డూసు డోంట్స్, చేయతగినది చేయ తగనిది అనేటువంటిది ఉన్నది. అవి జ్ఞాత్వా తెలుసుకొని శాస్త్ర విధానోక్తం కర్మ,
శాస్త్ర విధానమును అనుసరించి కర్మ కర్తం ఇహార్హసి, ఆ కర్మను చేయుము అని చెబుతున్నాడు. ఈ వివరణ అక్కడ ఈశోపనిషత్తులో చెప్పినటువంటి కర్మన్ కుర్వన్ దానికి వివరణ ఈ భగవద్గీతలో ఉంది. దాని వివరణ ఇక్కడ ఉన్నది. ఆయన కర్మలు చేయుము, కర్మలు చేసుకోకుండా కూర్చోవాకు, కాలాన్ని దుర్వినియోగం చేయవాకు అని చెప్పాడు. దానికి ఇక్కడ వివరణ ఉంది, గీతలో వివరణ ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అనమాట, ప్రతి విషయం అన్ని కూడా మనం చేస్తున్నటువంటివి తెలుసా తెలీదా, తెలియకపోతే తెలుసుకో అని చెప్పారు. తెలియకపోతే తెలుసుకో అని చెప్పేశారు. నీకు తెలుసా, మరి తెలుసా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, నీకు తెలుసా అనేటువంటిది గురువు గారి దగ్గర నుంచి రావాలి. గురువు గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇక నీకు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఏమన్నా సందేహాలు వచ్చినా ఏమన్నాడు అని అంటే, అది తెలిసిన వాడిని అడుగన్నాడు. ఆ విషయం కూడా మనకి తైత్తీర్య ఉపనిషత్తులో వచ్చింది. తైత్తీర్య ఉపనిషత్తులో కూడా నీకు తెలియనటువంటి విషయం ఉంటే అక్కడికి వెళ్ళి అడుగయ్యా అని చెప్పారు. ఎవరిని అడిగానంటే, ధర్మకామా స్యు యథా తేషు వర్తేనంత తథా తేషు వర్తేధా ఏష ఆదేశ ఏష వేదోపనిషదనుశాసనం అని అక్కడ తైత్తీర్యంలో వస్తుంది ఆ ధర్మాలు చెప్పేది. కాబట్టి కర్మల విషయంలో వివరంగా మనకు మిగిలినటువంటి భగవద్గీతలో కానీ మిగిలిన వాటిలో కూడా దక్కిన వాటిల్లో ఉన్నది. ఆ కర్మలను గురించి వివరంగా తెలుసుకొని ఆ శాస్త్ర విధి అనుసరించి నువ్వు కర్మలు చేయుము అని చెబుతున్నాడు. అందుకని అలా చెయ్యము. అంతేగాని శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్ర విధిం ఉత్సృజ్య అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పాడో దాన్ని ఉత్సృజ్య అంటే వదిలేసేసి, అంటే శాస్త్రంలో ఇది చెయ్యండి అని చెప్పాడు, దాన్ని వదిలేసేసావు. దాన్ని వదిలేసేసి నువ్వేం చేస్తున్నావు అంటే నీ సొంతంగా మొదలుపెట్టావు. నీ సొంతంగా మొదలు పెడితే అది ఏమవుతుందని అంటే పరిస్థితి మారిపోతుంది. సొంతంగా మొదలు పెడితే ఇక శాస్త్రం విధి ఉత్సృజ్య, ఎవరైతే శాస్త్రమును ఉత్సృజ్య వదిలివేసేసి కామకారత వర్తతే, వాళ్ళు ఆ విధంగా కనుక కామకారత కామం యొక్క ప్రేరణ వలన ప్రవర్తిస్తుంటారో అంటే అర్థం ఏంటి, ఈ శాస్త్రం ఇదో ఇట్లా చేయాలండి ఇది అని చెప్పారు. ఇదిగో ఉదయం లేవాలి, ఉదయంలో లేచి ఇదిగో ఈ కార్యక్రమం చేయాలి, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పాడు. కానీ నీ ఒళ్ళు వంకటం లేదు. అందుకని ఏం చేసావు, నేను ఉదయం లేవు 8ంటికి లేస్తా, ఏవో ఇవే చెప్పారు ఇవన్నీ, అవన్నీ నా వల్ల కాదు, ఏవో కొద్ది తీసుకొస్తా, ఈ కొద్దిగా తీసుకొచ్చి ఒక చెయ్యాలి ఒక 10 నిమిషాలు చేస్తా, మొత్తం మీద చేసేసా అయిపోయింది. ఇది చెప్పేది. షార్ట్ చేసేసానండి నేను అని అంటాడు. షార్ట్ గా మొత్తం మీద కార్యక్రమం పూర్తి చేసేసానండి అని అంటాడు. అయ్యా నీకు ఇచ్చినటువంటి ఆ శరీరము ఇదంతా, శరీరం బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఏమన్నా వృద్ధుడిగా షార్ట్ చేయడానికి కాదు కదా. ఇది ఏంటి, కామకారత. ఇది ఆ వాడిలో ఏం ప్రవేశించిందంటే కామము యొక్క ప్రేరణ వలన ఏంటంటే ఇదే చేస్తూ కూర్చుంటే ఎట్లా, నేను ఏం చేయాలంటే సినిమాకు పోవాలి, టైం అయింది, అదిగో క్రికెట్ ప్రారంభం కాబోతున్నది, నేను ఇట్లా కూర్చుంటే ఎట్లా, కాబట్టి దీన్ని షార్ట్ చేసేసుకోవాలి. క్రికెట్ ఇంపార్టెంట్, కామకారత అది అనమాట. ఆ క్రికెట్కి మాత్రం కూర్చుంటాడు 12 గంటలు. అది అంటే శాస్త్ర విధి ఉత్సృజ్య నవ్వుతున్నాడు ఉన్నటువంటి విషయం అనమాట. అదేముండేది, క్రికెట్ ఇప్పుడు కాబట్టి అప్పుడు వస్తుంది. క్రికెట్ వాడు బాగానే ఉంటాడండి, ఓడిపోయినోడు బాగానే ఉంటాడు, గెలిచినోడు బాగానే ఉంటాడు. వాడికి ఓడిపోయినాడు కూడా డబ్బులు వస్తాయి, వాడికి డబ్బులు వస్తాయి, వీటికి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. ఇది ఇక్కడ వీడు ఎగురుతుంటుంటాడు ఇక్కడ వీడు, ఇదేనమాట ఇది. అందువలన ఇదంతా ఏమిటనంటే ఇలా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి ప్రేరణ వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ససిద్ధిం ఇక్కడ నా అవాప్నోతి, వాళ్ళు సిద్ధిని పొందలేరు అనగా సుఖమును పొందలేరు అనగా ఉత్తమ గతిని పొందలేరు అని అర్థం. ఇది ఎంత విశేషం, కాలాన్ని కూడా దుర్వినియోగం చేయకుండా కూడా ఉండాలి అని ఇంతటి కూడా అర్థం ఉంది దీనిలో.
శాస్త్రాన్ని అనుసరించి చేయండిరా కర్మలు అని చెప్పాడు. ఇక శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత ససిద్ధిం అవాప్నోతి సుఖం నా సుఖం నా పరాంగతి. సుఖము లేదు వాడికి, మోక్షము లేదు వాడికి, రెండూ లేదు. శాస్త్రాన్ని వదిలేసినటువంటి వాడికి రెండూ లేదు. చేశాడు ఏం లాభం? చివరికి అంత నష్టం. అనగా ఏదో అంటారు బూడిదలో పోసిన పన్నీరు అంటారే, చివరికి అట్లా అయిపోయింది. ఇది ఆ కాలాన్ని దుర్వినియోగం చేశారు. పైకి ఏంటి చేస్తున్నారండి చేస్తున్నానండి ఇట్లా చూస్తుంటే మనకి ఎన్ని ప్రతిరోజు మనకు కనపడుతుంటాయి. అందుకని ఈ ఆలయాలకు తొందరగా పోను నేను. ఎప్పుడన్నా పోతే ఊరికి అట్టపోయి ఇటు వస్తుంటారు. చాలా లోపాలతోటి, చాలా రకరకములైనటువంటి ఎప్పుడైతే కామకారత ప్రవేశించిందో అంటే ఏంటనమాట, కోరిక అంటే ధన కోరిక, అన్నిట్లోనే ధనం కోరిక. ఈ ధనం కోరిక ప్రవేశించేటప్పటికి ఇదంతా అసలు విషయం కాస్త శాస్త్ర విధి సృష్టి అది కాస్త వదిలేసేసారు. అది వదిలేసేసి చివరికి ఏంటంటే మొత్తం మీద చేసేసామండి, కార్యక్రమం చేసేసామండి అని అంటారు. అట్లా దానివల్ల ఫలితం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ నా సుఖం అని కూడా చెప్పేశాడు. అందుకని ఈ కర్మన్ కుర్వన్నేవేహ కర్మాణి, కాబట్టి ఆ కర్మలు చేసేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ విహిత కర్మలు చేసేటప్పుడు ఆ విహిత కర్మల్ని ఎలా చెయ్యాలి అనేటువంటిది కూడా మనకు ఇందులో తైత్తీర్యంలో వేదమను వచ్చి ఆచార్య అంతే అనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవస్థేసి సత్యాన్న ప్రమితవ్యం ధర్మాన్న ప్రమితవ్యం కుశలాన్న ప్రమితవ్యం భూత్యేన్న ప్రమితం దేవపితృకార్యాభ్యాన్న ప్రమితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాను ఇతరాణి ఏకేచ అశ్వశ్రేయాంసో బ్రాహ్మణ సంవర్షిణ. ఇక్కడి నుంచి బ్రాహ్మణ సంవర్షిణ యుక్త అలూక్ష ధర్మ కామాసి యుక్త అయుక్త, చేయతగినది చేయతగనిది, డూసులు డోంట్స్. వీటి దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోరా అని చెప్పేశాడు. పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెయ్యని చెప్పేశాడు. అదేనమాట అట్లా. అంతేగాని కర్మలను వదలవద్దు అని చెప్పాడు. అలా కర్మలను వదలకుండా నీవు 100 సంవత్సరములు చేయుము. అలా చేస్తే నీకు ఎటువంటి కర్మబంధములు అంటవు అని చెప్తున్నాడు. అది మొట్టమొదటేమో కర్మలు చేయాలి అని అంటే అర్థం ఏం చెబుతున్నాడు? ఇదంతా చేస్తున్నాను కర్మ అంటే పరమాత్మదేను అని అర్థం. ఇదంతా పరమాత్మదేను, దానికి సంబంధించినటువంటి కర్మ ఏను, ఇది పరమాత్మకు సంబంధించిన కర్మ ఏను నేను చేస్తున్నది. కాబట్టి ఇక్కడ నేను కేవలం నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అనే భావం ఉండాలి వాడికి. అదే ఆ మాటనే మొట్టమొదటిలో చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా చెప్పుకొని రెండవ దానిలో కర్మలు మాత్రం ముఖ్యంగా కర్మలను వదలకుండా చేయాలి. తెలియకపోతే శాస్త్రమును అనుభవించుము, శాస్త్రాన్ని అడిగి తెలుసుకో, శాస్త్రాన్ని చూడు, లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పాడు. అంతేగాని కర్మలను వదలవద్దు అని చెప్పాడు. కర్మను ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు. ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే, బ్రహ్మచారి కర్తవ్యం కర్మలు, అలానే గృహస్థు, అలానే వానప్రస్థం, తర్వాత సన్యాసం, 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాల్లో మనిషి 4 స్టెప్పులు అని చెప్పాడు. అది 4 అడుగులు ఉన్నాయి నీకు, 4 మెట్లు ఉన్నాయిరా నీకు. ఈ 4 మెట్లలో మొదటి మెట్టు బ్రహ్మచర్యము, రెండవ మెట్టు గృహస్థు, మూడవ మెట్టు వానప్రస్థము, 4వ మెట్టు సన్యాసము. అనగా ఈ సన్యాసంలోనే మోక్షానికి వెళ్ళిపోతావు అని అర్థం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూడు. ఈ మొదటి మెట్టు అనే బ్రహ్మచర్యం అనేటువంటిది అక్కడే జ్ఞానం సంపాదిస్తావు అని చెప్పాడు. ఆ జ్ఞానం సంపాదించినటువంటి దానితో గృహస్థాశ్రమాన్ని, ఆ కర్తవ్యాలను నిర్వహిస్తావు. అక్కడే గృహస్థాశ్రమం దగ్గరే కర్తవ్యాలు నిర్వహిస్తుంటాడు తన కర్తవ్యాన్ని. ఆ కర్తవ్యాలు నిర్వహించిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా అయిపోయింది గృహస్థాశ్రమం, కర్తవ్యాలు అయిపోయింది.
అప్పుడు వానప్రస్థంలో అక్కడ కూడా కర్తవ్యం ఏముంది అని అంటే ఏదో అడవిలో మేలకుండా కూర్చోవటం కుదరదు. ఏమిటంటే అక్కడ కూడా బ్రహ్మజ్ఞానం సంపాదించము అని చెప్పాడు. అనగా బ్రహ్మజ్ఞానం సంపాదిస్తూనే ఉండాలి అడవిలో. అంతేగాని అడవిలో ఆ చెట్ల నీరు చల్లంగా ఉందిలే బాగా కూర్చుందే ఒక పర్ణశాల ఇది అనుకుంటే ఏం కుదరదు. ఏమిటి అక్కడ కూడా ఏం చేయాలన్నమాట, జ్ఞానం సంపాదించు వానప్రస్థంలో. అది అయిపోయిన వానప్రస్థం అయిపోయిన తర్వాత సన్యాసం అనే అర్థం ఏంటి, వానప్రస్థంలో ఇంకా కొంచెం నీకు మిగిలి ఉంటాయి, నాది నాది అనేటువంటిది కొంచెం మిగిలి ఉంటాయి. వానప్రస్థానికి వచ్చినా కానీ అది మొత్తం వదిలించేసేసుకుంటావు. మొత్తం శుభ్రంగా గిన్నె ఖాళీ అయిపోయింది, పర్సు ఖాళీ, ఏం లేదు, పైసా కూడా లేదు. అంటే నాది ఏమీ లేదు, ఇది మొత్తం భగవంతుడిదేను, నాకు సంబంధం లేదు, ఇప్పటిదాకా నేను త్యాగ బుద్ధితో అనుభవించా. ఈ చెట్టునున్న ఫలం నేను తింటున్నాను అని అంటే భగవత్ ప్రసాదితము, నాది కాదు ఈ చెట్టు, ఈ ఫలం నాది కాదు. అందుకనే గీతలో పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్ఛతి అని చెప్పాడే. అంటే ఏమిటి, ఇవన్నీ నీవు అనుకుంటున్నావా ఏమిరా, పత్రం నీది అనుకుంటున్నావా, పుష్పం నీది అనుకుంటున్నావా, కాదు, అవన్నీ నావేరా, అవన్నీ నావే, నావి తీసుకొచ్చి పెట్టడానికే నీకంత ఒళ్ళు బద్ధకం ఏమిరా నీకు. అదే అనమాట, నావి తెచ్చి పెట్టడానికే. అంటే ఏమిటనమాట, ఇదంతా ఏంటి, యత్ కించిత్ జగత్యాన్ జగతు అని చెప్పాడు కదా, అన్ని నాదే కదా. ఇక్కడ నాకు సమర్పించడం అనేది భక్తితో సమర్పించడం అనే కదా, అది కదా కర్తవ్యం, కర్మన్నేవేహ కర్మాణి. అవన్నీ నువ్వు చేయలేవా. అది కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని కూడా పరమాత్మ స్వరూపమేను, అన్ని కూడా. అందుకనే ఆ రామచంద్రమూర్తి అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు తద్దినం పెట్టేటప్పుడు, 10వ రోజు పెట్టేటప్పుడు, తాను తినేటువంటి ఏదైతే అక్కడ అడవిలో తింటున్నాడో గారక పిండి, ఆ ముద్దలు పెట్టాడు. అది ధర్మం, అది అట్లా అనమాట. అది అంతేగాని అడవిలో ఉన్నాను, ఆ పెట్టేటువంటివన్నీ అవి ఇవి అవి లేవు ఇవి లేవు, నమస్కారం బాబు అని అనుకుంటే కర్తవ్యాన్ని పక్కకు పెట్టేసినట్టే ఇది అర్థం. అందుకని కర్తవ్యం ఎల్లప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఉంటుంది, ఆ కర్మలు చేయము అని రెండులో చెప్పాడనమాట. అందుకనే ఈ కర్తవ్యాలు చేసేటప్పుడు కూడా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్ర ఇవాంభస. ఈ కర్మలు చేసేటప్పుడు మరి అనేకమైనటువంటి వస్తుంటాయండి కర్మలు, మరి దానిలో లీనమైపోవాలి, అట్లా ఉండాలి అని అంటే లీనం కావాల్సిన పని లేదయ్యా దానిలో. అందుకనే ఉపమానం చెప్పాడు, పద్మపత్ర ఇవాంభస, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండుము, అంటే మమేకం కావాలి. అక్కడ మమేకం కావాలి, ఇది నాది నాది అనేటువంటి మమేకం కాకుండా నీవు అనేటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తగా కనిపెట్టుకొని నువ్వు మమేకం కాకుండా ఉండి అనుభవించుము అని చెప్పాడు. అందుకని ప్రతి కార్యంలోనూ కూడా మనం ఏమని భావించాలి, బ్రహ్మణ్ణి ఆదాయ కర్మాణి. అందుకనే ఇక్కడ కుర్వన్నేహే కర్మాణి, ఆ కర్మలు చేస్తూ ఉండుము అని చెప్పాడు. ఆ కర్మలు విహిత కర్మలు వదిలిపెట్టకుండా చేయము అని చెప్పాడు. కాబట్టి ఆ కర్మలు చేసేటప్పుడు నీకు ఏవైనా సరే మరి రకరకములైనటువంటి ఉంటాయి కదా. అనగా అర్థం ఏమిటనమాట, ఇక్కడ ఎట్లాంటి కర్మ ఇదని అనేటువంటిది కుదరదు, లేకపోతే ఇదేదన్నా అట్లా ఉంది ఇట్లా ఉంది కాబట్టి వదిలేస్తాను అట్లా పెట్టుకోకు. ఏం చేయాలని అంటే నువ్వు బ్రహ్మణ్యాధాయ కర్మ అని చెప్పేశాడు. బ్రహ్మమునందు ఆ మనస్సు నిలిపి ఈ కర్మని చేసేస్తుండము. కర్మని ఎక్కడ ఏ సందర్భంలో ఎట్లా ఉంటుందో కర్మలు చేసుకోవటానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధిగా ఉంటూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అమెరికా పోయినాం, అమెరికాలో కూడా కర్మ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కర్మ చేసేవాళ్ళు ఉన్నారు. అమెరికా పోయినాం కాబట్టి ఇక్కడ కుదరదండి, ఇక్కడ హాయిగా చలి ప్రదేశం కాబట్టి దుప్పటి కప్పుకొని శుభ్రంగా పడుకోవాలండి 3 పూట్ల, అట్లా ఉంటే సరిపోతుందండి. కాబట్టి కర్మ లేదు జన్మ లేదు అని అనుకుంటే అదే పొరపాటు. అందుకని ఎక్కడున్నా సరే కర్మ చేయము అని చెప్పేసాడు. ఆ కర్మ చేయటానికి చేయాలనేటువంటి నీకు ఆ శాస్త్రం విధి అనేటువంటిది
అది పొట్టైనటువంటిది. అందువలన దాన్ని పట్టుకొని కర్మను వదిలిపెట్టకుండా ఉండము నువ్వు ఎక్కడున్నా సరే అని చెబుతున్నాడు. అందుకని గీతలో కూడా బ్రహ్మణ్యాధాయ కర్మాణి, ప్రతి కర్మ యందు కూడా బ్రహ్మమును భావించుకుంటూ చేయము. అందుకని మనం దానం ఇచ్చేటప్పుడు కూడా 10 రూపాయలు ఎవరైనా దానం ఇస్తున్నా కానీ బ్రహ్మణ్యాధాయ కర్మాణి, అట్లా ఆ విధంగా ఉండి కర్మలను చేస్తుము 100 సంవత్సరములు జీవించుము అని చెబుతున్నాడు. ఇదంతా దేనికి మూలం అంటే అహంకారం అనేటువంటిది నశించాలి ఒకటి. అది నశించినప్పుడే నిష్కామ కర్మ వస్తుంది. నిష్కామ కర్మ వచ్చినప్పుడే ఇతడు మోక్షగతికి పొందుతాడు. అది గొప్ప విశేషమైనటువంటి. కాబట్టి ఇట్లా ఈ విధంగా చెప్పుకొని మరలా రేపు 3వ మంత్రం మనం చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. రైట్.